సూపర్ అంటే సూపర్ హిట్, చాలా బాగుంది. డాన్స్ ఎలా అనిపిస్తుంది? డాన్స్ అయితే కేక, తగ్గేదేలే. అన్ని సాంగ్స్ బాగున్నాయి, 5 సాంగ్స్ సూపర్. అన్ని డాన్స్ కానీ, ఫిలిం కానీ, రామ్ చరణ్ యాక్టింగ్ కానీ అసలు తగ్గేదే లేదంటే అర్థం చేసుకోండి. రియల్లీ అండి చాలా బాగుంది. ఒక ప్రభుత్వం ఎలా ఉండాలి, ఎలా చేంజెస్ రావాలో అలా చేంజింగ్ చూపించారండి. రియల్లీగా మన ప్రభుత్వం కూడా నిజంగా కొత్త ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న కూడా చూసుకొని నేర్చుకొని ఇలాగే ప్రభుత్వం చేంజ్ చేయాలండి. రియల్గా రేవంత్ అన్న కూడా చూసుకొని నెక్స్ట్ ఇలాగే చేయాలి ప్రభుత్వం. చేయాలి, ఇలాగే చేయాలి. సూపర్ అండి, అన్ని సూపర్ గా ఉన్నాయండి. చెప్పాను కదండి, నాకు హీరోయిన్ది పక్కకు పెట్టండి, మెయిన్ గా హీరోది అయితే చాలా బాగా నచ్చిందండి. 2025లో ఆ ఫిలింలో ఏం మార్పులు ఉన్నాయో నిజంగా కూడా ప్రభుత్వంలో ఆ మార్పులు రావాలి. అలా అయితేనే మన ప్రజల్లో ఏదన్నా మార్పు వస్తుందని నేను గ్రహించాను. లేదండి, పవన్ కళ్యాణ్ కాదు, మామూలుగా ఫిలిం లాగా తీశారు రామ్ చరణ్ది. కానీ ఇలాంటి ప్రభుత్వం వస్తేనే మనం మంచిగా ఉంటుంది. బాగుంది, గేమ్ చేంజర్. దానికి ఇద్దరికి టైటిల్కి చాలా బాగుంది. సినిమా రేటింగ్ 10/10 అంతే. పుష్ప లీస్ట్, మన రామ్ చరణ్ హైయెస్ట్. సాంగ్స్, ఫిలిము నేను అది అంత అంటే అన్ని సాంగ్స్ మంచిగా అనిపించినాయి. డాన్స్ కానీ అన్నిట్లో 10/10 సూపర్. అన్ని రికార్డింగ్ సూపర్, పాత స్టెప్స్ కూడా అది కరెక్ట్ కాదు. జెన్యున్గా ఎలక్షన్ జరగాలి, పొలిటికల్ లీడర్స్ కూడా జెన్యున్గా ఉండాలనేది కాన్సెప్ట్. అంటే నాకు అర్థమైంది. అది స్టోరీ బాగుంది, కాకపోతే ప్రజలలో అవగాహన కోసం వీళ్ళు పెట్టినారు అనేది నేను అందులో చూసిన దాన్ని బట్టి తెలుస్తుంది. అంటే ఇండియన్ 2 తర్వాత శంకర్ హిట్ దొరికినట్టేనా ఈ సినిమాతో? హిట్ అని కాదు కానీ కాకపోతే పబ్లిక్ అవేర్నెస్ మాత్రం చాలా బాగుంది. పబ్లిక్లో కూడా మన స్టేట్లలో కానీ కంట్రీలో కానీ ఒక పొలిటికల్ లీడర్ ఉన్నప్పుడు డబ్బులు తీసుకొని ఓటు వేయడము, డబ్బులు లేకపోతే ప్రజాదరాన్ని వృధా చేయడము, దాని మీద చాలా బాగా చూపించింది. అంజలి అని కాదు, ఎవరైనా సరే ఇప్పుడు తెలంగాణ కానీ మొత్తం కంట్రీ వైడ్గా మొత్తం ఎక్కడ చూసినా కానీ ఫ్రాడ్ అయితే జరుగుతుంది, అందరికీ తెలిసిందే, ఓపెన్ సీక్రెట్గా. అది చూపించినాడని నేను అనుకుంటున్నాను. అంజలి, రామ్ చరణ్ అని కాకుండా కొద్దిగా ఓవరాల్గా అయితే ఓకే, బాగుంది.